వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవం తర్వాత వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు ఇప్పుడు ఎక్కడా కనపడడం లేదు. సో వాళ్ళందరూ ఎట్టన్నా కానీ అసలు కొడాలి నాని ఎక్కడ ఉన్నాడు అనే చర్చ జరుగుతుంది. ఆయన ఆచూకీ గత కొన్ని రోజుల నుంచి కనిపించట్లేదు అనేది గుడివాడలో ఉండేటువంటి ప్రజలు అంటున్నారు. అసలు గుడివాడ నాని ఎక్కడున్నారు అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు రకరకాల సమాధానాలు వాళ్ళ అభిమానుల నుంచి, అలాగే ఆయన ఎక్కడున్నాడు అని చెప్పి ఆసక్తిగా తెలుసుకునేటువంటి వాళ్ళకి లభిస్తున్నాయి. ఏంటంటే గోవాలో ఉన్నారని ఒకళ్ళు, కాదు బాంబేలో ఉన్నారని కొందరు, కాదు ఇవన్నీ కాదు కేరళలో ఉన్నారని కొందరు, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. ఇవన్నీ కాదు అసలు బెంగళూరులో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, తీసుకెళ్లి అతన్ని బెంగళూరులో ఉన్నాడని, ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఏంటంటే గోవాలో అతను ఏదో కనిపించాడు, గోవాలో ఆచూకీ ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఆ గోవాలో ఉన్నటువంటి వాళ్ళ బ్యాచ్లు ఎవరెవరు అంటే బోరుగడ్డ అనిల్, నందిగం సురేష్, కొడాలి నాని, ఈ బ్యాచ్ అంతా అక్కడ ఉన్నారు. సో అక్కడ వాళ్ళు సంచరిస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది. అయితే ఈలోపు ఇదంతా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో కొడాలి నాని పిఏ, ఆయన పేరు ఏదో ఉంది, లక్ష్మోజీనో సంథింగ్, వాళ్ళ అతని మీద దాడి జరిగింది కొన్ని రోజుల క్రితం. ఇటీవల కొన్ని రోజుల క్రితం దాడి జరిగితే, ఆ దాడి జరిగిన తర్వాత అతను ఏం కంప్లైంట్ చేయలేదు. దాదాపు వారం 10 రోజులు అయిపోయింది. వారం 10 రోజుల క్రితం అతని మీద దాడి జరిగింది, ఎవరు గుర్తు తెలియనటువంటి వాళ్ళు దాడి చేశారు అని చెప్పేసి తెలుస్తుంది. సో ఆ మేరకు ఆయన ఏం కేసు పెట్టలేదు. కానీ తాజాగా శుక్రవారం రోజు ఈయన కేసు పెట్టడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు కేసు పెట్టడానికి అని అంటే, కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి గంగాధర్ అని అతను ఆ ఎస్పీఐ డైరెక్ట్ గా పరామర్శించడానికి వెళ్ళాడంట పిఏ ఇంటికి. పిఏ మీద దాడి జరిగిందని తెలుసుకొని ఈయన పరామర్శించడానికి గంగాధర్ అని అతను ఎస్పీ గంగాధర్, కృష్ణా జిల్లా ఎస్పీ, ఆయన పరామర్శించడానికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకొని నువ్వు రా కేసు పెట్టి అని చెప్పి కేసు పెట్టించాడంట. కొడాలి నాని పిఏ ఇంటికి వెళ్ళి పరామర్శించాడు ఒక ఎస్పీ అని అంటే దాని వెనక ఏం జరిగి ఉంటుంది అనేది ఇప్పుడు పెద్ద తాజా చర్చ. కృష్ణా జిల్లా ఎస్పీ అతను అపాయింట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి బదిలీల్లో అతన్ని కృష్ణా జిల్లా ఎస్పీగా అపాయింట్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ గంగాధర్ అని అతను ఎవరో తెలుసా? విచిత్రమైనటువంటి పరిణామం. ఈ గంగాధర్ అని అతను చంద్రబాబు నాయుడు మీద అత్యాయత్నం కేసు పెట్టాడు. చంద్రబాబు నాయుడు మీద అంగళ్ళలో కేసు జరిగింది. అంగళ్ళలో చంద్రబాబు నాయుడు మీద రాళ్లు వేసి చంద్రబాబు నాయుడు మీద అత్యాయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పట్లో ఎన్ఎస్జీ కమాండర్ కూడా దెబ్బ తగిలింది. చేస్తే వీళ్ళపై కేసు పెట్టారు తెలుగుదేశం వాళ్ళు. ఇట్లా జరిగింది రాళ్ళు ఉల్టా చంద్రబాబు నాయుడు మీద అత్యాయత్నం కేసు పెట్టారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు అంగళ్ళలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ క్యాడర్ను రెచ్చగొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంపేయడానికి ప్రయత్నం చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు మీద అత్యాయత్నం కేసు పెట్టినటువంటి ఐపీఎస్ అధికారి ఇతను గంగాధర్. ఇతన్ని కృష్ణా జిల్లా ఎస్పీగా చేశాడు చంద్రబాబు నాయుడు రీసెంట్ బదిలీలో. విచిత్రమైన పరిణామం కదా. చంద్రబాబు నాయుడు మీద అత్యాయత్నం కేసు మోపినటువంటి ఎస్పీని, ఐపీఎస్ని కృష్ణా జిల్లాలో అపాయింట్ చేశాడు చంద్రబాబు నాయుడు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మానసికమైనటువంటి సంఘర్షణ ఏ విధంగా ఉంటుందో ఆలోచించు. ఒకవేళ ఏదైనా ప్రశ్నిస్తే మీరు ప్రశ్నించడానికి లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు తెలుగుదేశం వాళ్ళనే, తెలుగుదేశం పార్టీ లీడర్లే. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? అధికారులను గౌరవించండి, గతం గత జరిగిపోయింది, మీరు అధికారులకు కోఆపరేట్ చేయండి, మీరు కనుక వేషాలు వేస్తే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు, ఆ మేరకు నేను ఆర్డర్స్ ఇచ్చాను అధికారులకి అని చెప్తున్నాడు ఆయన. లా అండ్ ఆర్డర్ని నాకు ముఖ్యము, తెలుగుదేశం వల్ల అయినా సరే ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి నేను ఆర్డర్స్ చేశాను అని చెప్పి అసెంబ్లీలోనే చెప్పాడు. ఇప్పుడు ఈ అపాయింట్మెంట్ ఏమనాలి? సరే ఎవరి మీదనే కేసు పెడితే అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు అంగళ్ళకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు మీదే దాడి చేస్తే దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఉల్టా చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టినటువంటి ఐపీఎస్ అధికారి ఇతను కీలకమైనటువంటి కృష్ణా జిల్లాకి పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన చేసింది ఏంటి? కొడాలి నాని ఆదేశాల మేరకు కొడాలి నాని పిఏ ఇంటికి వెళ్ళి పరామర్శించి అతని చేత కేసు పెట్టించాడు. ఇప్పుడు ఎవరి మీద దాడి జరిగిందని చెప్పి కేసు పెట్టాడు. ఇది వారం 10 రోజుల క్రితం జరిగితే ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే ఒక ఎస్పీ ఒక బాధితుడి ఇంటికి వెళ్ళి పరామర్శించి అతన్ని తీసుకొచ్చి కేసు పెట్టించాడు అని అంటే మరి ఎవరి ప్రమేయం ఉంటుంది?
అని అంటే ఖచ్చితంగా కొడాలి నాని ఫోన్ చేసి గంగాధర చెప్తే గంగాధరే వెళ్ళి ఇదంతా చేశాడు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. అసలు గంగాధర్కి పోస్టింగ్ ఎలా వచ్చింది ఇది అని అంటే విచిత్రమైనటువంటి పరిణామం. గంగాధర్కి కృష్ణా జిల్లా ఎస్పీగా అపాయింట్ చేయడానికి క్యాబినెట్ లో కీలకమైనటువంటి మంత్రి రికమెండ్ చేశాడు గంగాధర్ని కృష్ణా జిల్లా ఎస్పీగా వేయటానికి. మరి చంద్రబాబు గారికి తెలీదా అదంతా? అదే మరి విచిత్రమైన పరిణామం. విచిత్రమైనటువంటి పరిణామం. అక్కడ సామాజిక ఈక్వేషన్ తీసుకొచ్చారు మళ్ళా. చంద్రబాబు నాయుడుకి బలహీనమైనటువంటి అంశం ఏదన్నా ఉందంటే సామాజిక ఈక్వేషన్. ఎస్సీలకు బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉంటారు. ఆయన సొంత సామాజిక వర్గాన్ని దూరంగా పెడుతూ ఉంటాడు. ఆయన సహజంగా తెలుగుదేశం పార్టీలో ఎవరినైనా ఆ విషయం చెప్తారు. సొంత సామాజిక వర్గాన్ని దూరంగా పెడుతూ ఉంటారు. ఆయన మిగిలినటువంటి సామాజిక వర్గాలు మాత్రమే ఆయన ప్రాధాన్యత ఇస్తూ దగ్గరకు తీస్తూ ఉంటారు. అలానే ఒక బీసీకి సంబంధించినటువంటి మినిస్టరు చెప్పినటువంటి కారణంగానే, అది కూడా కీలకమైనటువంటి మినిస్టర్ చెప్పినటువంటి కారణంగానే ఈ గంగాధర్ని కృష్ణా జిల్లా ఎస్పీగా అపాయింట్ చేశారు. ఆ మంత్రితో పాటు నమ్మకమైనటువంటి ఆఫీసర్గా గుర్తించి సీఎం ఆఫీసులో వేసుకున్నటువంటి ఐఏఎస్ అధికారి కూడా ఈ గంగాధర్ని రికమెండ్ చేసి కృష్ణా జిల్లాలో వేయించారనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. అంటే సీఎం ఆఫీసులో చంద్రబాబు నాయుడికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా తీసుకొచ్చుకొని పెట్టుకున్నటువంటి అతనే ఐఏఎస్ ఈ గంగాధర్ రికమెండ్ చేశారు. అలాగే క్యాబినెట్ లో కీలక మంత్రి ఒకళ్ళు రికమెండ్ చేశారు. అందుకే చంద్రబాబు నాయుడికి తప్పనటువంటి పరిస్థితుల్లో గంగాధర్ని కృష్ణా జిల్లాకు అపాయింట్ చేశారని చెప్పి తెలుస్తుంది. మరి ఎవరు ఆ మంత్రి? సరే, ఆ మంత్రి పేరు నేను రివీల్ చేయదలుచుకోలేదు. అలాగే ఐఏఎస్ అధికారి పేరు కూడా రివీల్ చేయదలుచుకోవాలా. సీఎం ఆఫీసులో ఉండేటువంటి ఐఏఎస్ అధికారి, కీలకమైనటువంటి మంత్రి. ఏదన్నా ఒక చిన్న పాయింట్స్ చెప్పాలంటే చెప్పొచ్చు. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అతను చంద్రబాబు నాయుడుకి బాగా ఇష్టమైనటువంటి లీడరు, మంత్రి, సీనియర్. అంతకుముందు కూడా క్యాబినెట్ లో ఉన్నాడు, ఇప్పుడు క్యాబినెట్ లో ఉన్నాడు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ మంత్రి బాగా టార్గెట్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టార్గెట్ చేసిన ఆ మంత్రిని. ఇంకా అందుకన్నా మనం క్లూలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక ఐఏఎస్ అధికారి అంటే ఆయన ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని కావాలని చంద్రబాబు నాయుడు పెట్టుకున్నటువంటి ఐఏఎస్ అధికారి. మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తం సమాచారాన్ని యాక్యురేట్ గా ఇవ్వాల్సినటువంటి ఐఏఎస్ అధికారి ఆయనే ఇప్పుడు మరి గంగాధర్ని కృష్ణా జిల్లా ఎస్పీగా రికమెండ్ చేశారనేది వినిపిస్తూ ఉంది. మరి ఆయన చేశారా లేదంటే చేయలేదా అనేది ఇంకా మనకు ధృవీకరణ అయితే కాదు, కానీ వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అది. సో ఇలాంటి నేపథ్యంలో గంగాధర్ వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు సొంత కేసు అనుభవించి చంద్రబాబు నాయుడు అత్యాచారం కేసు ఆయన మీదనే పెడితే అలాంటి వాళ్ళని ఇక్కడ పెట్టినప్పుడు ఇప్పుడు ఇలాంటి పరిణామాలు జరగకేం చేస్తాయి? ఇప్పుడు కొడాలి నాని అసలు ఎక్కడున్నాడు ఏంటి అనేది తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు గుడివాడ ప్రజలు. మాకు అసలు కొడాలి నాని తీసుకొచ్చి చూపించండి అని అంటున్నారు. కొడాలి నాని పిఏ మీద కొంతమంది ఇటీవల దాడులు చేశారు. వాళ్ళకి సంబంధించిన దాడులని ఈ గంగాధర్ బయటకు తీసుకొచ్చారు. మరి గంగాధర్ కృష్ణా జిల్లాలో ఉంటే ఇంకా ఏం చేస్తారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇప్పుడు కేసులు పెట్టాడు ఈ గంగాధర్. పెట్టయితే ఇప్పుడు ఆ విషయం లోకేష్ కోర్టులోకి వెళ్ళింది. ఆ గుడివాడలో ఉండేటువంటి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లబోదిబోం అంటున్నాడు. అసలు అన్యం పుట్టింది తెలీదు, గంగాధర్ ఎస్పీ వచ్చేసి కేసులు పెట్టిస్తున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, నేను క్యాడర్ సమాధానం చెప్పాలి కదా అని చెప్పి ఆయన గగ్గోలు పెడుతున్నాడు. సో ఇలాంటి ఆఫీసర్స్ వేసుకొని చంద్రబాబు నాయుడు ఏం చేయాలనుకుంటారు, ఏం చేస్తారు? ఇప్పుడు కొడాలి నాని ఏ విధంగా చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీద ఏ విధమైనటువంటి పదాలను ఉపయోగించి దూషించడం మన అందరం తెలుసు. మరి కొడాలి నానికి, కొడాలి నాని పిఏకి శత్రువులు అనేక మంది ఉంటారు. గోవాలో ఉండొచ్చు, క్యాష్ను ఆడిచ్చారు కదా, వాళ్ళు ఏం చేసుకున్నారో తెలియదు. బట్ గంగాధర నేతను ఇనిషియేటివ్ గా తీసుకుని కేసులు పెట్టించడం ఏంటి అనేది ఒక పెద్ద చర్చనాంశంగా మరి తెలుగుదేశం పార్టీలో. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎలా వేస్తాడు చంద్రబాబు నాయుడు అనేది మనం చూడాలి. ఓకే.